ఇయాల్టి నుంచి రాష్ట్రంలో కొత్త బస్సులు తిరగనున్నాయి. మొదటిసారిగా 303 బస్సులను షురూ చేస్తోంది టీఎస్ఆర్టీసీ. నో ప్రాఫిట్ నో లాస్ పేరుతోనే అన్ని రూట్లలో బస్సులు నడపనుంది. కొత్త బస్సులను ప్రగతి భవన్లో ప్రారంభించనున్నారు సీఎం కేసీఆర్. టీఎస్ఆర్టీసీల కొత్త బస్సులను ఇయాల ప్రారంభించనున్నారు సీఎం కేసీఆర్. వజ్ర మినీ ఏసీ బస్సులు, మినీ పల్లె వెలుగులు, నాన్ ఏసీ బస్సులతో పాటుగా రాజధాని, సూపర్ లగ్జరీ, బయోడీజిల్ తో నడిచే గరుడ ప్లస్ సర్వీసులను ప్రగతి భవన్లో ప్రారంభిస్తారు. టీఎస్ఆర్టీసీల కొత్తగా మొత్తం 303 బస్సులు రోడ్లకెక్కనున్నాయి. ఇండ్లా 60 వజ్ర మినీ ఏసీ బస్సులు, 50 పల్లె వెలుగు నాన్ ఏసీ బస్సులు, 40 రాజధాని ఏసీ బస్సులు, 149 సూపర్ లగ్జరీ బస్సులు, 2 ఎక్స్ప్రెస్, 2 గరుడ బస్సులున్నాయి. వీటితో పాటు దేశంలోనే మొదటిసారిగా మొబైల్ యాప్ సాయంతో బస్సు టికెట్లను రిజర్వేషన్ చేసుకునే యాప్ ను ప్రారంభించనున్నారు సీఎం కేసీఆర్. ఇది పల్లె వెలుగు అని మినీ పల్లె వెలుగు తీశారు. పెద్ద బస్సులతోటి, ఆటోలతోటి, క్యాబ్లతోటి తట్టుకోలేమని చెప్పి ప్రతి చిన్న పల్లెకు, చిన్న రూట్లలో కూడా పోయి వాళ్ళతోటి కాంపిటీషన్ ఎదుర్కొంటానికి 36 సీట్లతోటి మంచిగా ఉన్నది. టాటా కంపెనీ కేఎంపీఎల్ కూడా ఎక్కువ వస్తుంది. ఆర్టీసీ అధిక ఆదాయం చేయాలని మేనేజ్మెంట్ ఆలోచనతోటి తీసిండ్రు బస్సులు. టీఎస్ఆర్టీసీల మినీ బస్సులను నడపడం ఇదే మొదటిసారి. ప్రయాణికుల దగ్గరికే బస్సు అనే నినాదంతో వజ్ర బస్సులను ప్రారంభిస్తున్నారు. మొదటి విడతలో హైదరాబాద్ వరంగల్ మధ్య 30, హైదరాబాద్ నిజామాబాద్ రూట్ల 18 సర్వీసులు నడుపుతారు. వరంగల్ కు 300 రూపాయలు, నిజామాబాద్ కు 350 ఛార్జీలుగా నిర్ణయించినారు. కొత్తగా ప్రవేశపెడుతున్న యాప్ తోటి బస్సు పోయే అర్ధగంట ముందు వరకు రిజర్వేషన్ చేసుకునే అవకాశం ఉంది. డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ నుంచి టౌన్కు కనెక్టివిటీ కావాలి. దీంట్లో ఎట్లానంటే అందరు బస్ స్టాండ్కి వచ్చి ఎక్కడం కాకుండా ఊర్లో నుంచి వాళ్ళ ఇంటి దగ్గర నుంచి కలెక్ట్ చేసుకోవడం. అంటే కొన్ని పాయింట్స్ పెడితే దగ్గర ఉన్న వాళ్ళు అక్కడే ఎక్కేటట్టుగా, అక్కడ నుంచి సిటీలో కూడా వేరియస్ డెస్టినేషన్లో దిగేటట్టుగా. అటు నష్టాల్లో ఉన్న పల్లె వెలుగు రూట్లలో నో ప్రాఫిట్ నో లాస్ విధానంతో మినీ నాన్ ఏసీ బస్సులను ప్రవేశపెడుతున్నది టీఎస్ఆర్టీసీ. కండక్టర్ లేకుండా ఈటీని నడుపుతారు. డ్రైవర్లే టీమ్స్ తోని టికెట్లు ఇస్తారు. కొత్త బస్సులతోటి ఆర్టీసీకి కొత్త కల వస్తుందంటున్నారు ఆఫీసర్లు.